హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇట్. ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక హెయిర్ టోనర్ని చూపించబోతున్నాను. ఈ హెయిర్ టోనర్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అండ్ సూపర్ ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ ఈ టోనర్ని మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇది ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఫెనోగ్రిక్ సీడ్స్. అండ్ ఈ ఫెనోగ్రిక్ సీడ్స్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఫెనోగ్రిక్ సీడ్స్లో ఓల్డెన్ డేస్ నుంచి మన డైట్లోను అండ్ హెయిర్కి బాగా యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ ఫెనోగ్రిక్ సీడ్స్లో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం అండ్ ఇంకా చాలా మినరల్స్ ఉంటాయి. ఈ టోనర్లో యూజ్ చేసే సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు, నైజిలా సీడ్స్. ఈ నువ్వుల్లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్కి వస్తే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దాంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ పోసి బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. అండ్ హీట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయాలి. వేసిన తర్వాత అండ్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి తర్వాత అండ్ నెక్స్ట్ ఒక 10 to 15 లీవ్స్, కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ మనకి హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈ కర్రీ లీవ్స్లో విటమిన్ ఈ, బి, విటమిన్ సి, విటమిన్ B2, కాల్షియం, చాలా విటమిన్స్ ఉంటాయి. కర్రీ లీవ్స్ని డైలీ తీసుకోవటం వల్ల బాగా హెయిర్కి స్ట్రాంగ్గా అయ్యి మంచిగా పెరుగుతుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి 20 to 25 మినిట్స్ పాటు బాగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది, బాగా డార్క్ బ్లాకిష్ కలర్లోకి వస్తుంది. అండ్ వాటర్ కూడా హాఫ్కి వచ్చిన తర్వాత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత టోనర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టోనర్ని కంటిన్యూస్గా 10 to 15 డేస్ యూజ్ చేయటం వల్ల హెయిర్ అనేది బాగా ఒత్తుగా పెరుగుతుంది అండ్ హెయిర్ ఫాలింగ్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఈ లిక్విడ్ కూల్ అయ్యాక స్ట్రైన్ చేసుకొని ఒక కంటైనర్లోకి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర స్ప్రే బాటిల్ ఉంది, దాంట్లోకి తీసుకొని యూజ్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా పెడతాను నెక్స్ట్ క్లిప్లో. ఈ సీడ్స్ని పడే అవసరం లేదు, మన హెయిర్ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. కంటైనర్లో వేసి యూజ్ చేసే కన్నా స్ప్రే బాటిల్లో యూజ్ చేయడం వల్ల అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ చాలా స్మూత్గా, ఈజీగా అవుతుంది. అండ్ ఈ స్ప్రే బాటిల్స్ అనేది ఏ స్టోర్స్లో అయినా ఈజీగా దొరుకుతాయి. టోనర్ అయితే రెడీ అయిపోయింది యూజ్ చేయటానికి. ఈ టోనర్ని ఖచ్చితంగా 15 డేస్ యూజ్ చేయటం వల్ల హెయిర్ అనేది ఊడటం ఆగిపోతుంది, ఖచ్చితంగా ఊడటం అనేది ఆగిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన హెయిర్ని మొత్తం చిక్కులు లేకుండా బాగా దువ్వుకోవాలి. ఎంత బాగా దువ్వుకుంటే అంత హెయిర్ ఫాలికల్స్ అనేది మనకి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన హెయిర్ ఫాలికల్స్ మీద ఈ స్ప్రేని చల్లటం వల్ల అది ఇంకా బాగా కుదుళ్ళు లోపలికి వెళ్ళి మన హెయిర్ని బాగా గ్రో అవటానికి ఇంకా అవుతుంది, హెయిర్ గ్రో అవుతుంది. అండ్ ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. బాగా మొత్తం స్కాల్ప్కి అప్లై చేసినాక తర్వాత హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. మొత్తం టాప్ నుంచి బాటంగా ఫుల్ అప్లై చేసుకొని ఈ టోనర్ని యూజ్ చేయటం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అండ్ హెయిర్ కూడా బాగా గ్రో అవుతుంది. అంతే మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.